ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు ప్రారంభమైన కొన్ని వారాలకే భారీగా దెబ్బతింది. దీనికి కారణం తొలి మాన్సూన్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఎక్స్‌ప్రెస్ వే పెద్ద సవాలును ఎదుర్కొంటుంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా టన్నెల్ 2 సమీపంలో కొండ చర్యలు విరిగిపడడం, అలాగే కొత్తగా నిర్మించిన రహదారిపై కొన్ని చోట్ల గుంతలు ఏర్పడడం, అక్కడక్కడ పాక్షికంగా రోడ్డు దెబ్బతినడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో అసలు సమస్య ఎక్కడుంది? నిర్మించిన టన్నెల్లోనా లేక కొండల స్థిరత్వంలోనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే దెబ్బతింది. టన్నెల్ 2 ఎగ్జిట్ దగ్గర ఒక్కసారిగా రాళ్లు, మట్టి, శిథిలాలు రోడ్డుపై పడటంతో ముంబై వైపు వెళ్లే ట్రాఫిక్ ను అధికారులు తాత్కాలికంగా మళ్లించారు. అదే సమయంలో 6,695 కోట్ల రూపాయలతో కొత్తగా ప్రారంభించిన రహదారి అక్కడక్కడ పాక్షికంగా దెబ్బతిని కనిపించింది. దీంతో ఎంఎస్ఆర్డీసీ వెంటనే మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసింది. దెబ్బతిన్న చోటునే కాకుండా మొత్తం మార్గాన్ని పరిశీలిస్తుంది. అయితే అధికారులు ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ పరంగా సురక్షితంగానే ఉందని, ఇది టన్నెల్ కూలిపోవడం వల్ల జరిగిన ఘటన కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హైవే ప్రాజెక్టులలో ఒకటి. మొత్తం 13 కిలోమీటర్ల రహదారిలో 8.9 కిలోమీటర్ల పొడవైన ట్విన్ టన్నెల్, 1.68 కిలోమీటర్ల మరో టన్నెల్, భారీ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై పూణే ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ మార్గం సహ్యాద్రి పర్వత శ్రేణి గుండా వెళ్తూ ఉండటంతో సహజంగానే ఇది అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం 3,000 నుంచి 6,000 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాత ఎక్స్‌ప్రెస్ వే ఈ కొండల చుట్టూ తిరుగుతూ వెళ్లేది. కానీ కొత్త మిస్సింగ్ లింక్ మాత్రం నేరుగా కొండలను క్రాస్ చేస్తూ నిర్మించబడింది. ఈ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్, బస్టాల్ రాళ్లు సహజంగానే పగుళ్లు ఎక్కువగా కలిగి ఉంటాయి. భారీ వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు ఆ పగుళ్లలోకి చేరి రాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కొండల స్థిరత్వం తగ్గి రాళ్లు, మట్టి ఒక్కసారిగా కిందకు జారిపడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా టన్నెల్ ప్రవేశ ద్వారాల వద్ద ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈసారి జరిగిన ఘటనలో టన్నెల్ లోపల ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం టన్నెల్ బయట ఉన్న కొండ భాగం మాత్రమే కూలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అంటే సమస్య టన్నెల్ నిర్మాణంలో కాకుండా చుట్టుపక్కల ఉన్న స్లోప్ స్టెబిలిటీ లోపం వల్ల జరిగిందని అర్థమవుతుంది. ఇక ఈ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇప్పుడు పరీక్షలో పడింది. కొండల పైనుంచి వచ్చే వర్షపు నీటిని మళ్లించేందుకు ప్రత్యేక కాలువలు, టన్నెల్ డ్రైనేజీ వ్యవస్థలు, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. కానీ భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహం ఎక్కువైతే లేదా చెత్త, మట్టి కారణంగా కాలువలు మూసుకుపోతే నీరు కొండలను మరింత బలహీనపరిచి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా కొత్తగా వేసిన రహదారిపై కనిపించిన గుంతలతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న మార్గంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కేవలం ఉపరితల సమస్యనా లేదా నిర్మాణ నాణ్యత, మెటీరియల్ లేదా డ్రైనేజీ లోపాల కారణమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేపడుతున్నారు ఉన్నతాధికారులు. మొత్తం మీద నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, పర్వత ప్రాంతాల్లో నిర్మించిన భారీ కట్టడం మొదటి మాన్సూన్ ఎఫెక్టుకే ఇలా మారితే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అనేది అసలు ప్రశ్న. భవిష్యత్తులో రానున్న వర్షాలను ఈ ప్రాజెక్టు ఎంత సమర్థంగా తట్టుకుంటుందో అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. స్లోప్ ప్రొటెక్షన్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, డ్రైనేజీ వ్యవస్థ ఎంత ప్రభావితంగా ఉంటుందో అన్న దానిపై చర్చ మొదలైంది. ఈ ముంబై పూణే మిస్సింగ్ లింక్ ప్రాజెక్టు దేశంలో అత్యంత ఆధునిక హైవే ప్రాజెక్టు అయినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు.